వారికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు. అనేక విషయాలపైన ఒక ప్రకటన ఇస్తున్నారు. ప్రకటన ఇచ్చిన తర్వాత ఒక 2-3 రోజులకు మళ్ళీ దానిపైన సవరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దానితో భూముల ధరలు, ఆ ఫార్మాసిటీ చుట్టూ ఉన్న భూముల ధరలన్నీ గణనీయంగా పడిపోయినాయి. మళ్ళీ ఏ రకమైన ఒత్తిడి వచ్చిందో తెలియదు కానీ ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని చెప్పారు. మెట్రో రైల్ అలైన్మెంట్ మార్చుతున్నామని చెప్పారు. అసలు మొత్తమే ఆ అలైన్మెంట్ ని రద్దు చేస్తామని చెప్పారు. మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ అదే అలైన్మెంట్ తోని మెట్రో రైలు వస్తుందని చెప్తున్నారు. ప్రగతి భవన్ ను హాస్పిటల్ గా మారుస్తా అన్నారు. లేకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా మారుస్తామన్నారు. కానీ ప్రగతి భవన్ ఇవాళ మంత్రులు నివాసంగా మారింది. ముఖ్యమంత్రి గారు నాగ్పూర్ కు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట మాట్లాడారు. ఈ దేశానికి అదానీ ప్రధాని అని 2 చీడపురుగులు వెళ్ళినాయి. అదానీ పీడ వదిలిపోయింది.